Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జపం చేస్తోంది. ఏఐ రాకతో మనుషుల పని తగ్గిపోతుందని, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో భారీగా లేఆఫ్స్ ఉంటాయనే వార్తలు ఐటీ నిపుణులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల అమెజాన్ వంటి దిగ్గజ సంస్థ సుమారు 16,000 మందిని తొలగిస్తుందనే వార్తలు ఈ ఆందోళనను మరింత పెంచాయి. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈఓ కృతి వాసన్ ఇచ్చిన క్లారిటీ ఐటీ ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. చాలా మంది ఏఐ వల్ల ఐటీ అవుట్సోర్సింగ్ రంగం అంతరించిపోతుందని భావిస్తున్నారు. కానీ కృతివాసన్ అభిప్రాయం ప్రకారం ఏఐ అనేది ఒక ఉద్యోగ హంతకి కాదు. ఇది కేవలం మన పనితీరును మెరుగుపరిచే ఒక సాధనం మాత్రమే. దాదాపు $300 బిలియన్ విలువైన గ్లోబల్ ఐటీ అవుట్సోర్సింగ్ మార్కెట్ అంత సులభంగా కనుమరుగవ్వదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెద్ద కంపెనీలకు తమ సంక్లిష్టమైన ఐటీ వ్యవస్థను నిర్వహించడానికి ఎప్పుడూ మానవ మేధస్సు, అనుభవజ్ఞులైన టెక్నాలజీ వెండర్ల అవసరం ఉంటుందని స్పష్టం చేశారు. టెక్నాలజీ మారుతున్నప్పుడు పాత పద్ధతులు మారడం సహజం. గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. ఏఐ వల్ల కొన్ని రొటీన్ పనులు తగ్గొచ్చు, కానీ దానివల్ల మరిన్ని కొత్త రకాల ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయని కృతివాసన్ వెల్లడించారు. ఐటీ నిపుణులు కేవలం కోడింగ్ లేదా టెస్టింగ్కే పరిమితం కాకుండా మరింత సృజనాత్మకమైన, వ్యూహాత్మకమైన పాత్రలోకి ఎదగాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. ఏఐ వల్ల పని వేగం పెరుగుతుంది, తద్వారా క్లయింట్లకు ప్రాజెక్టు వ్యయం తగ్గుతుంది. అలా మిగిలిన డబ్బును కంపెనీలు మళ్లీ కొత్త టెక్నాలజీ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తాయి. దీనివల్ల మార్కెట్లో కొత్త డిమాండ్ పెరుగుతుందే తప్ప ఉద్యోగాలు తగ్గవని వివరించారు. ఇప్పటికే టీసీఎస్ సుమారు $1.8 బిలియన్ ఆదాయాన్ని కేవలం ఏఐ సంబంధిత ప్రాజెక్టుల నుండే పొందుతుండడం గమనార్హం. అంటే ఏఐ అనేది కొత్త బిజినెస్ కూడా సృష్టిస్తోంది. లేఆఫ్స్ వార్తలను చూసి భయపడకుండా టెక్నాలజీకి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలని టీసీఎస్ సీఈఓ సందేశం ఇచ్చారు. ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడం ద్వారా ఏ మార్పునైనా తట్టుకోవచ్చని భరోసానిచ్చారు. ఇప్పటికే టీసీఎస్ తన లక్షలాది మంది ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనిస్తూ వారిని భవిష్యత్తుకు సిద్ధం చేస్తోంది. టెక్ ప్రపంచంలో మార్పులు నిరంతరం జరుగుతుంటాయి. ఏఐ అనేది ఒక విప్లవం లాంటిది. అయితే అది మన ఉద్యోగాలను లాక్కోవడానికి కాదు, మన పనిని మరింత స్మార్ట్గా మార్చడానికని గ్రహించాలి. సరైన నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఐటీ రంగంలో భవిష్యత్తు ఎప్పుడూ ఉజ్వలంగానే ఉంటుంది. కాబట్టి అనవసరమైన లేఆఫ్స్ భయాలను వీడి కొత్త టెక్నాలజీని నేర్చుకోవడమే మన ముందున్న అసలైన పరిష్కారం.